యేసయ్య నీలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు నిన్ను కడిగి శుద్ధి చేయటానికి రెడీగా ఉన్నాడు. ప్రభువా, ఈరోజు ఏదో జగడంలో కాలు పెట్టాను, నీ రక్తముతో కడుగు. అనవసరమైన తగాదాకు దిగాను, సహాయం చేయి. ఈ పరిస్థితులను కాపాడు అని నీవు అడిగితే, నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా నీలోనే ఉన్నాడు యేసయ్య. మర్చిపోకండి. వెంటనే యేసు రక్తములో శుద్ధులు కండి, పవిత్రపరచబడండి. సైతానుని జయించండి, మోసపుచ్చే అపవాదిని జయించండి. పడగొట్టాలి అని ప్రయత్నం చేసే సైతాను శక్తి మీద యేసు రక్తము ద్వారా విజయాన్ని పొందండి. ఇంతకంటే ఎవరిస్తారండి మీకు ఆదరణ? ఎవరిస్తారు గ్యారంటీ? యేసు రక్తం నీలో ఉన్నది. దేవుని బిడ్డ, సంఘమా, యేసు రక్త ప్రోక్షణ కింద నీవు ఉన్నావు. ఏ క్షణములో నీవు అదుపు తప్పిన యేసు రక్తము ద్వారా కడగబట్టడానికి అవకాశం ఉంది. ఎందుకని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఎందుకని జగడాలే పెంచుకుంటూ ఉన్నావు? ఎందుకని ఒకరితో ఒకరు విరోధాలే పెంచుకుంటూ ఉన్నారు? ప్రేమలో ఎందుకు అభివృద్ధి కావటం లేదు అనేది దేవుడు అడుగుతున్న ప్రశ్న. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి. యేసు రక్తం నీలో ఉంది. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. ఎందుకు ప్రయాసపడలేకపోతున్నావు? ఆలోచించు.